ఆలుదం చేయాలంటే ముందుగా మనమైతే మసాలా రెడీ చేసుకుందాం. ఇక్కడ ఒక 10 నుండి 15 మిరియాలు, అలాగే ఒక స్పూను సోంఫ్, ఒక స్పూను జీలకర్ర, అలాగే చిన్న ముక్కలు మన దాల్చిన చెక్క, 4 లవంగీలు, 3 ఇలాచి, ఇంకొకటి మరాఠీ మొగ్గ. ఓకేనా, ఇవన్నీ మనమైతే ఉంచుకుందాం. అలాగే మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం, కొత్తిమీర కట్ చేసుకున్నాం, అలాగే దుంపలు కూడా ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో ప్యూరీ చేసాం కదా, ఈ మసాలాలన్నీ కూడా మనం ఆ టమాటో ప్యూరీలో అయితే వేసేస్తాం. సోంపు, జీలకర్ర, మిరియాలు, అలాగే ఇలాచి, ఓకేనా ఫ్రెండ్స్, అలాగే దాల్చిన చెక్క, అలాగే లవంగీలు, ఇవన్నీ కూడా మరాఠీ మొగ్గతో సహా మొత్తం వేసి శుభ్రంగా గ్రైండర్ చేసేయాలి. మిక్సీలో పెట్టి శుభ్రంగా అయితే మెత్తగా ఇచ్చేసేయాలి. అలాగే మనం ఇక్కడ బిర్యానీ ఆకు, అలాగే కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు, దుంపలు అన్నీ కూడా మనం కట్ చేసుకొని ఉంచుకున్నాం. ఇప్పుడు అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా, అలాగే మన మసాలాలు కూడా అన్నీ కూడా దగ్గర పెట్టుకుందాం. ఓకేనా, ఏమేమి కావాలో. అలాగే మనం ఫస్ట్ ఆయిల్ ఫుల్ హీట్ ఎక్కాక మనమైతే ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్లో, శుభ్రంగా ఈ ఎలా అవ్వాలంటే మొత్తం బ్రౌనిష్ కలర్లో అయితే వచ్చేయాలి. ఒకసారి హీట్లో శుభ్రంగా ఇలా కలిపేసి మనం మూత పెట్టుకున్నాం అనుకోండి, మహా అయితే ఒక 7 నుండి 8 నిమిషాలు. ఓకేనా, 7 నుండి 8 నిమిషాలు మనం మూత పెట్టేసాం అనుకోండి మీడియం ఫ్లేమ్లో, అది పూర్తిగా కూడా మనకి బ్రౌనిష్ కలర్లో అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. దీని తర్వాత మనకి ఒక 7 నుండి 8 నిమిషాల తర్వాత చూసుకుంటే ఈ కలర్లో అయితే ఉంటుంది. అప్పుడే మనం 2 స్పూన్లు మనం అల్లము తెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని శుభ్రంగా మిక్స్ చేసుకుందాం. ఓకేనా, ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఫ్రై చేయాలి కాబట్టి ఓకేనా, ఇదైతే ఎక్కువ టైం తీసుకోము. శుభ్రంగా ఇది అల్లము తెల్లుల్లి పేస్ట్ వేసాక దీంట్లో 2 బిర్యానీ ఆకులు అయితే కొంచెం మీరు కట్ చేసి వేయండి. ఓకేనా, బిర్యానీ ఒక 2 నిమిషాలు అలాగా తిప్పాక శుభ్రంగా బ్రౌనిష్ కలర్ ఈ పచ్చి వాసన అంతా మొత్తం పోతుంది కదా, అప్పుడు మనము టొమాటో ప్యూరీ చేసుకున్నాం చూడండి. ఇప్పుడు టొమాటో ప్యూరీలో మనం మసాలాలు వేసాం కదా, జినిస్లు అవన్నీ చేసుకుని ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు దీంట్లో పోసేద్దాం. ఓకేనా, అలాగే ఇప్పుడు మిక్సర్ జార్ ఉంది కదా, దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసి అది కూడా దీంట్లో పోసేసుకుందాం. అలాగే మనకి అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా సగం వరకే మనకి ఫ్రై అయిందనమాట, పచ్చివాసన అయితే ఇంకా పోలేదు. ఇప్పుడు మనము దీనికి ఒక 5 నుండి 6 నిమిషాల వరకు శుభ్రంగా ఫ్రై చేసాక ఆయిల్ పైకి వచ్చినాక దాంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఒక స్పూన్ మనం ధనియాల పౌడరు, ఓకేనా, ఇంట్లో దంచుకుంది అయితే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో శుభ్రంగా ఇది కలిపేసి ఒక 5 నిమిషాలు చాలు. ఓకేనా ఫ్రెండ్స్, 5 నిమిషాలు పసుపు, అలాగే ధనియాల పౌడరు ఈ పచ్చివాసన పోయే వరకు మనం శుభ్రం ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ అయితే అలాగే వస్తుంది. అలాగే దుంపలు ఇప్పుడు దీంట్లో వేసేసి మనం మసాలాలు ఇప్పుడు పౌడర్లు ఉంటాయి కదా అవన్నీ లాస్ట్కి వేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, దాని తర్వాత వాటర్ వేసి శుభ్రంగా బాయిల్ చేసేయండి. ఈ దుంపలకి మీరు ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో శుభ్రంగా అయితే ఫ్రై చేసుకోండి. ఓకేనా, ఇలా శుభ్రంగా అన్ని దుంపలకి మసాలాలు తగిలేలా ఈ కప్పు పెట్టేసి మూత పెట్టేసి శుభ్రంగా అది ఫ్రై చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆయిల్ శుభ్రం ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మనం ఒక స్పూను, 1 కేజీ దుంపలు అనమాట ఇవి, 1 స్పూను గరం మసాలా, 2 నుండి 3 స్పూన్లు మనమైతే కారం కొండ వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే శుభ్రంగా ఈ 2 మిక్స్ చేసి మనం దీంట్లో వాటర్ వేసుకుని ఉంచుకోవాలి. ఈ పచ్చివాసన కూడా పోవాలన్నమాట ఈ మసాలాలు కూడా. అలాగే 5 నిమిషాలు మళ్ళీ మనం మూత పెట్టేసి ఉంచేద్దాం. ఓకేనా, 5 నిమిషాల తర్వాత మనం చూసుకుంటే ఓకేనా ఫ్రెండ్స్, శుభ్రంగా అయితే ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం నీరు వేసుకొని ఇలా కరివేపాకు వేసుకొని ఇంకొక 10 నిమిషాలు మనం బాయిల్ చేసుకుంటే ఆ దుంప అనేది ఈ కర్రీలో ఉన్న గ్రేవీ మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ దుంప లోపలికైతే వెళ్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఉప్పు వేసుకొని శుభ్రంగా కలిపేసి ఒక 10 నుండి 12 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో వదిలేయాలన్నమాట. అప్పుడే మనకి దుంప అనేది శుభ్రంగా బాయిల్ అయిపోతుంది. మనం ఈ రొట్టెతో తిన్నప్పుడు ఆ దుంప అనేది ఇలాగా ముట్టుకుంటే చాలు, సో అంత మెత్తగా అయిపోవాలన్నమాట. అలాగే మీరు కర్రీ బిర్యానీతో, వెజ్ బిర్యానీతో, అలాగే మనం చపాతీతో, పూరీతో, ఓకేనా, క్లబ్ కచోడి, అలాగే మన బటర్ నాన్ అన్నిటితో మీరు ఇదైతే మనం శుభ్రంగా సర్వ్ చేసుకొని టేస్ట్ చేయొచ్చు అనమాట. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. ఓకేనా, నేను ఎలా చేసానో అలాగే చేయండి, స్కిప్ చేయకుండా. మీకు మంచి రెసిపీ అయితే మీరు చూసుకుంటారు. ఉప్పు ఒకసారి చెక్ చేసుకుంటే ఉప్పు తక్కువ ఉందనుకోండి మనం తక్కువ అంటే ఉప్పు వేసుకుందాం. ఒకవేళ ఎక్కువ అయిందనుకోండి కొంచెం వాటర్ వేసుకొని ఎక్స్ట్రా వాటర్ కొంచెం ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటే అదే సరిపోతుంది.
ఓకేనా ఫ్రెండ్స్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. అలాగే టెంపుల్ వ్లాగ్స్ ముందుగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్లో ఉన్నాను కాబట్టి మీకు మొత్తం కూడా ఫుడ్ వ్లాగ్స్ అయితే అందిస్తున్నాను. అలాగే టెంపుల్ వ్లాగ్స్, టూరిస్ట్ వ్లాగ్స్, అంటే టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. యాన్షియంట్ టెంపుల్స్ అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి వెళ్ళి అక్కడ ఒకసారి చెక్ చేసి మీరైతే చూడండి. నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మంచి కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. చూస్తారు కదా ఆ చపాతీతో మనం తింటుంటే పొరాటాతో ఎంత బాగుందో. ఒక్కొక్క అంటే ముక్క పెడితే నాకైతే చిన్నప్పుడు మేము కోల్కతాలో తినేవాళ్ళం అనమాట అల్లుదము. ఆ టేస్ట్ అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.